స్టవ్ అలా ఉంది. గీ ఉంటే గీ వేసుకో, టేస్ట్ ఉంటుంది. 3 స్పూన్స్ ఆయిల్ అంతే. ఒక ఆనియన్ తీసుకున్నావా? 2 టమాటాలా? 4. మా చెల్లి చేస్తుంది టమాటా రైస్, అందుకే వీడియో తీస్తున్నా. ఇదేంలే, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు కొండి పెట్టండి. కాదు, ఏది మిగిలితే అది మనం తింటాం. కానీ మ్యారేజ్ ముందు మనం ప్రతిరోజు ఏదో ఒక స్కూల్ నుంచి రావటం, మనకి ఈటీవీ అభిరుచి ఉండేది కదా అప్పుడు. అది చూసేది, సాయంత్రానికి ట్రై చేసేవాళ్ళం స్నాక్స్ అన్ని. నువ్వు చేస్తే నాకు ఇచ్చేదాన్ని, నేను చేస్తే నీకు ఇచ్చేదాన్ని. అలా షేర్ చేసుకున్నాం చిన్నప్పుడు. నేర్చుకున్నాం మేము వంటలు. మన జల్లు మనమే వేసుకునే స్కూల్కి వెళ్ళాము. మనమే స్పెషలిస్ట్ అయితే అనుష. నాకు అసలు రాదు. నాకు 2 సైడ్కి హెయిర్ స్టైల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు. ఇప్పుడు టీనేజ్ వాళ్ళకైతే అసలు అది కూడా అవసరం. కట్టలు, కొత్తిమీర కట్టలే. ఇప్పుడు అందరూ కొత్తిమీర కరివేపాకు కట్టలు లాగే ఉన్నాయి. ఆ జల్లో చూసిన ఆయన చెప్తారు కదా, గరికి పట్టి. అవును చెప్తారు కదా, ఎడన్నా జడ కనిపిస్తే అంటారు కదా, డైలాగ్ వస్తుంది. మీరు తీసుకోవాలంటే బాగా పండిన టమాటా తీసుకోండి, బాగా జ్యూసీగా వస్తుంది మనం చేసేటప్పుడు టమాటా రైస్కి. ఆల్రెడీ 3 కప్స్ కడిగి పెట్టేసుకుంది. బియ్యం కూడా. అల్లం పేస్ట్ అనమాట. మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఎప్పటికప్పుడు. తను బెంగళూరులో ఉన్న అలాగే చేసుకుంటుంది, నేను ఇక్కడ ఒంగోలులో ఉన్న అలాగే చేసుకుంటే. ఇద్దరు హోమ్మేడ్లోనే చేసుకుంటామండి ప్రతి ఐటెం కూడా. బయట నుంచి తక్కువ మేము తెచ్చుకోవటం. ఇది ఫ్రై అయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే 3 కప్స్కి ఎన్ని వేస్తున్నావు? 1.5. ఓకే, సరిపోద్ది. అంటే నేను చేసే స్టైల్ వేరు ఉంటుంది, తిను చేసే స్టైల్ వేరు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్. తను బెంగళూరు స్టైల్ చేసేది, నేను మనం ఇంకొక స్టైల్ చేస్తాను. అంతే అదిలే, ఇది నా స్టైల్. అంటే బాగా హీట్ గా ఉంది కదా, ఎక్కువ మసాలా యాడ్ చేయను అనమాట. అది ఒక్కొక్కరు ఎలా తినాలి అనుకుంటే అలా చేసుకుంటారు. కానీ అంతే కదా, మనకు నచ్చినట్టు మనం వండుకోగలుగుతాం. ఎవరి స్టైల్ వాళ్ళకి ఉంటుంది. టేస్ట్ కూడా అంతే కదా, మనకు నచ్చిందే తినాలనుకుంటాం కదా. ఫ్రై పసుపు, లైట్గా పసుపు, కారం కూడా లైట్గా, అది మనం తినే విధంగా వేసుకోవచ్చు. మీకు ఆప్షనల్ కారం వేసుకోవాలా వేసుకోకూడదు అనేది. తర్వాత ధనియాల పౌడర్, అది కూడా మీ ఆప్షనలే. రైస్ వేసేసావా?